ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. పూర్ణ హృదయముతో, మన పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి. దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మనము సేవించేవారిగా మనము ఉండాలి. మేలు కలగడానికై దేవుడు సమస్తమును సమకూడి చేసే దేవుడే ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు. అన్నిటిని కూడా దేవుడు సమకూర్చే దేవుడే ఉంటున్నాడు. అన్నిటిని దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన ఎడల కృప చూపిస్తున్న దేవుడే అంటున్నాడు. ప్రతిదినం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. మన పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుడు చేస్తున్న మేలను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా మనం ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనము ధ్యానించేవారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాలంటే తన ప్రాణమును మన కొరకు బలియాగంగా అర్పించినట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనము శ్రమలు అనుభవించేవారిగా ఉండాలి. దేవుని కొరకు అన్నీ కూడా సహించేవారిగా, భరించేవారిగా మనము ఉండాలి. దేవుడు ఆ రీతిగా మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. దీవిస్తాడు. దేవుని యొక్క సిలువను ఎత్తుకొని మనం దేవుని వెంబడించేవారిగా మనము ఉండాలి. ప్రతిదినం దేవుడు చేసిన మేలను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని సల మనము మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని మనం ఆశ్రయించేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. మనం దేవునికి మన జీవితాల్లో మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తాను నిన్ను ప్రేమించే వారికి ప్రభా నాయనను మేలు చేసే దేవుడు నాయన. అయ్యా నీ సమకూర్చే దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా నాయన. అద్భుతకాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలయ్యా. మా పూర్ణ హృదయంతో ప్రభా నాయన అయ్యా నిన్ను ప్రేమించేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను సేవించేవారిగా ఉండాలి ప్రభా. నీ మాటకు లోబడేవారిగా ఉండాలి ప్రభా. హృదయపూర్వకంగా ప్రభా నాయన నీ చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతిదినం చాలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నాయన. అయా ప్రతిదినం ప్రభ నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయా తండ్రి నీకు వందనాలు ప్రభు. నీ శ్రమలలో ప్రభా నాయనకి స్తోత్రాలు నాయన. అయా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభ నాయన. పాలు భాగస్తులుగా ఉండాలి దేవానికి స్తోత్రాలు ప్రభ. మా కొరకు తండ్రి అన్ని భరించిన దేవుడు, సహించిన దేవుడు తాను మేము కూడా ప్రభా. అయా తాను నీకు స్తోత్రం. మాకు వచ్చే శ్రమలను భరించుటకు, సహించుటకు ప్రభా. అయా మాకు ప్రభా నాయన శక్తిని, బలం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభ నాయన. మా జీవితాల్లో ప్రభా అయా మొదటి స్థానం ప్రభ నాయన నీకు ఇచ్చేవారిగా ఉండాలి ప్రభా. ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి ప్రభా. అయా నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా. నీ సన్నిలో తండ్రి అయా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. జీవితం దయచే ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముట్టి స్వస్థపరచు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించండి ఆయన. వారికి ఉన్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తనకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం అర్థిగా మన కొరకు అన్నీ కూడా సమకూరుస్తాడు. మనకు మేలు చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.